ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేయడం తప్పితే ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. ఈరోజు పేపర్లో చూస్తే ఎక్కడ చూసినా లిక్కర్ స్కామ్లో వైఎస్ అనిల్ రెడ్డి అని చెప్పి పెద్దగా రాయడం ఉంది. అయ్యా నేను అడుగుతాండా, నువ్వు 3,600 రూపాయలు మీకు లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి మీరు మాట్లాడారు. ఆడినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఉద్యోగస్తులు, అక్కడటువంటి ఓఎస్డి కృష్ణమోహన్ కానీ, లేకుంటే ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారు అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, వీళ్ళందరినీ తీసుకొని వచ్చి జైల్లో పెట్టినారు. ఏం సాధించినారు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ ప్రభుత్వాన్ని మీరు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి అనేక రోజులుగా గడిచిన ఒక్కొక్కరిని 3 నెలలు 4 నెలలు లోపల పెట్టుకున్నావు. లోపల పెట్టి ఏమి సాధించినావు? ఇది ఒకసారి గుర్తు చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు, మీరు 4 నెలలుగా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులను తీసుకొని వచ్చి జైళ్ళల్లో పెట్టారు. 3,600 రూపాయలు లిక్కర్ స్కామ్ అని చెప్పారు. మరి ఈ లిక్కర్ స్కామ్లో కనీసం ఒక 50 కోట్లు 100 కోట్లైనా ట్రేస్ చేశారా? ఈ డబ్బులు ఎక్కడ పోయినాయో రాబట్టగలిగినారా? ఈ రోజు కూడా ఎంత సిగ్గుచేటుగా ఉందంటే మీరు చేసేటువంటి కార్యక్రమము, ఇటీవల కూర్చొని 11 కోట్లు ఎవరిదో డబ్బులు తీసుకొని వచ్చి మీరే ప్లాంట్ చేశారు. అంటే మీరే ఎవరో సొమ్ములు తీసుకొని వచ్చి పెట్టి ఆ డబ్బును మీరు ఏదో కనుక్కున్నట్టు మీరు పట్టుకున్నట్టు ఆ రోజు చెప్పారు. వెంటనే రాజ్ కసిరెడ్డి అనే అతను కోర్టులో ఒక పిటిషన్ వేశాడు. అయ్యా ఈ 11 కోట్లు నా సొమ్ము అని చెప్పి, లిక్కర్ స్కామ్ అని చెప్పి దానికి సంబంధించిన అని మీరు సీజ్ చేశారు. మరి ఆ నోట్లన్నిటి కూడా పక్కన పెట్టండి. నోటును కూడా, ప్రతి నోటును కూడా మీరు ఫోటోలు తీయండి, లేకుంటే ఆధార్లు అట్లే పెట్టి పక్కన పెట్టండి. ఆ నోట్లు ఎప్పుడు ముద్రించినారో ఆ డేట్లు కావాలా? ఎందుకంటే వీళ్ళు చెప్పినటువంటి లిక్కర్ స్కామ్ జరిగింది ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో జరిగినట్టు మీరు చెప్తా ఉంటారు. అంటే ఆ నోట్ల కట్టలు కూడా దానికంటే పూర్వం ప్రింట్ చేసేటట్టు ఉండాలి కదా. ఆ యొక్క ఆధారం తీసుకొని ఆ రాజ్ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ యొక్క నోట్లన్నిటి కూడా మీరు సీజ్ చేసి పక్కన పెట్టాలా, దీన్ని వేరే దాంట్లో కలపకూడదంటే ఈ సిట్ అధికారులు ఏం చేశారు? ఒకసారి ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలంతా. నీళ్లు నమిలి ఇట్లా చేస్తే కన్నా మొత్తం ఆ నోట్లలో అంతా ఏ కొత్తవి ఉన్నాయో ఏ పాత ఉన్నాయో అర్థం కాదు, వీళ్ళ బండారం బయటపడుతుందని చెప్పి మీరందరూ కూడా కుప్పించుకొని ఒకరోజు ఆ కోర్టునంతా కూడా తప్పుదోవ పట్టించి ఆల్రెడీ డబ్బులు మేము జమ చేసినాం, అవన్నీ కూడా రొటీన్గా కలిసిపోయినాయి అని చెప్పి అబద్ధాలు చెప్పించినటువంటి విషయం వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. మీకు ధైర్యంగా ఉంటే, మీలో నిజాయితీ ఉంటే డైరెక్ట్గా ఫేస్ చేయి. రాజ్ కసిరెడ్డి ఆ రోజు అడిగాడు కదా, ఈ యొక్క నోటు ఏ అయితే సీజ్ చేశారో అవన్నీ కూడా పక్కన పెట్టండి, ఆ నోట్లు ఎప్పుడు ముద్రించినారో అవన్నీ కూడా డేట్లు కావాలా, ఇవి ఇటీవల కాలంలో ప్రింట్ అయ్యింటివా లేకుంటే ఇంత ముందు కాలంలో ప్రింట్ అయ్యింటి అంటే దాన్ని కూడా మీరు తట్టుకోకుండా మీ సిట్టు భయపడిపోయి నీళ్లు నమిలి కోర్టులో ఏం చెప్పాలో అర్థం కాకుండా కోర్టులోంచి అబ్స్కాండ్ అయినటువంటి విషయాన్ని ప్రజలు మర్చిపోతున్నారు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈరోజు రాష్ట్ర ప్రజలకు మీరు సమాధానం చెప్పుకోవాలా. ఈ వైద్య కళాశాలన్నింటినీ ప్రైవేటైజ్ చేసినటువంటి విషయం మీద ఎక్కడ చూసినా కూడా వ్యతిరేకత ఉంది. ప్రజలు దీన్ని హర్షించడం లేదు. ఈరోజు ఆఖరికి యూరియా దొరికేటువంటి పరిస్థితుల్లో లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కావాలంటే అసలు ఎక్కడికెక్కడి పోవాలనో, ఎంత బ్లాక్ పెట్టాలనో, ఎన్ని రోజులు ఆడ క్యూలో ఉండాలనో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నువ్వు కూటమి ప్రభుత్వం అని చెప్తున్నావు. నువ్వు ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక భాగస్వామివి. కేంద్రంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వం ఏం సాధించినారు మీరు అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా అడుగుతున్నాను నేను మిమ్మల్ని. యూరియా లేదే ఈ రాష్ట్రంలో, మరి ఈ యూరియాను అదనంగా తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అందుబాటులో పెట్టేటువంటి ప్రక్రియ ఏమైనా చేశారా? మీరు కేంద్రానికి పోతారు. కేంద్రానికి పోయినప్పుడంతా ఈ రాష్ట్ర ప్రజలకు ఏమన్నా జరుగుతుందేమో, ఈ రాష్ట్రానికి ఏమన్నా తీసుకొని వస్తారని నేను చూస్తే ప్రతిసారి అక్కడికి పోయి మీరు చేసేది మీకు కావాల్సినటువంటి కక్ష సాధింపు చర్యలు. మీరు కూర్చొని పైనటువంటి మీ ప్రభుత్వంతో ఎక్కడనో అక్కడటువంటి వాళ్ళు భంగపోయో లేకుండా అంటే వాళ్ళను
ప్రాధాయపడో కూర్చొని ఈడీ కేసులు అటాచ్ చేయమని చెప్పడము, తప్పుడు కేసులు పెట్టమని చెప్పడము, లేకుండా ఉంటే ఏమీ కేసు లేని మీద మరీ మీ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒత్తిడి చేసేటువంటి కార్యక్రమం తప్పితే రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు పోలవరం ఎత్తు తగ్గించారు. పోలవరం ఎత్తు పెరిగేదానికోసము ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునిందా అని చెప్పి నేను అడుగుతున్నాను. పోలవరం ప్రాజెక్ట్ హైట్ తగ్గించింది, మరి పోయి కూర్చొని ఇది అవసరం, అక్కడ ఒక 500-600 టీఎంసీలు నిల్వ చేసేదానికి అవకాశం ఉండే ఆ పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు పెందితే ఒక ఆంధ్ర రాష్ట్రానికే కాదు, ఆ యొక్క నీళ్లు సౌత్ ఇండియాకంతా కూడా దక్షిణ భారతదేశానికంతా ఉపయోగపెట్టేదానికి అవకాశం ఉంటుంది. మరి దాంట్లో పోయి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలిగినారా? విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ రైల్వే జోన్ ఆదాయం వచ్చేటువంటి రూట్లన్నింటినీ కూడా తీసేసి వేరే జోన్లోకి కలుపుతున్నారు. దాంట్లో రిస్టోర్ చేసేదానికి ఏమైనా మీరు కేంద్రం నుంచి ఏమైనా సహాయం తీసుకుంటున్నారా? కేంద్రాన్ని ఏమైనా అడిగి కేంద్రం నుంచి ఏమైనా తెస్తున్నారా? లేదే. విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ దాన్ని ప్రైవేటైజ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా గొంతెత్తి అడుగుతూ ఉండరు. ఆ రోజు పవన్ కళ్యాణ్ కూడా వచ్చి చాలా పెద్దగా మాట్లాడినాడు, ఇది ప్రైవేటైజ్ చేసేదానికి వీలు లేదని చెప్పి. ఏం చేస్తున్నారు అని చెప్పి నేను అడుగుతున్నా. మీకున్నటువంటి పలుకుబడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి బాధల నుంచి విముక్తులు చేసేదానికే, లేకుండా అంటే మీ వ్యక్తిగతమైనటువంటి మీ సునకానందం పొందేదానికి మీరు ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ పైన తప్పుడు కేసులు పెట్టడానికే అని చెప్పి నేను అడుగుతున్నా. మాట్లాడితే 3600 కోట్లు లిక్కర్ స్కామ్ అని చెప్పావు, ప్రజలు నమ్మించేటువంటి ప్రయత్నం చేశావు. ప్రతిరోజు హెడ్లైన్స్ బ్యానర్లు రాస్తూనే వచ్చినావు. నీకు ఎప్పుడైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందో, ప్రజల్లో అలజడి మొదలవుతుందో, ప్రజలు ఈ ప్రభుత్వం చేసేటువంటి విధానాలకు నచ్చలేదో తెర మీదకి ఒక కొత్త పథకం తీసుకొని వస్తావు. కొన్ని రోజులు కూర్చుంటావు, లిక్కర్ స్కామ్ అంటావు, లేదంటే కొన్ని రోజులు కూర్చొని వివేకానంద రెడ్డి హత్య కేసు అని చెప్తావు. ఈరోజు పేపర్ చూస్తే మరీ దారుణంగా ఉంది. వైఎస్ భారతీరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి సతీపని మీద 2 కంపెనీలు ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు ఈడీ ఇచ్చినటువంటి దాంట్లో రాసేటువంటి ఆ పత్రికను, ఆంధ్రజ్యోతి పత్రికను నేను అడుగుతున్నా, నీకు ధైర్యం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. వైఎస్ భారతి గారికి మీరు చెప్పినట్టు 2 కంపెనీల్లో ఆయనకు వాటాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు స్వీకరిస్తారా దీన్ని? గుర్తుపెట్టుకోండి రాధాకృష్ణ గారు, తప్పుడు ప్రచారం ఒక మంచి వ్యక్తి మీద పదే చేయడం వల్ల నీ యొక్క ప్రతిష్ట మసకబారుతుంది తప్పితే ఆ యొక్క మంచి వ్యక్తులకు ఏం కాదు అని చెప్పేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. అసలు వైఎస్ భారతమ్మ గురించి మీకు ఏం తెలుసయ్యా? మీకందరికీ ఏ రోజన్నా ఆమె ఇక్కడికి వచ్చి బయటికి వచ్చి కూర్చొని ఎక్కడైనా రాజకీయాల్లో ఆమె పెత్తనం చేసిందా? ఆమె 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి భార్య ఏ రోజైనా ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ లేకుంటే ప్రభుత్వం చేసేటువంటి ఏ పనికైనా ఆమె వచ్చిందా ఎప్పుడన్నా? ఆమె కుటుంబ సభ్యులు, ఆమె పిల్లలు, లేకుండా ఉంటే ఆమె వ్యాపార సామ్రాజ్యం, లేకుండా ఉంటే ఆమె ఆ సాక్ష్యం చూసుకుంటూ తప్పితే ఏ రోజన్నా మీ ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ లేకుండా ఉంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమంలో అయినా జోక్యం చేసుకున్నట్టు మీరు ఎక్కడైనా నిరూపిస్తారా అని చెప్పి నేను అడుగుతున్నాను. లేదు, మీరు ఆరోపించినట్టు మీరు ఈరోజు పేపర్లో రాశారు, ఆంధ్రజ్యోతి పేపర్లో వైఎస్ భారతి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అని చెప్పి మీరు నిరూపించకుండా ఉంటే మేము కూడా కోర్టుకు పోతాం నీ మీద. అది నిరూపించకుండా పోతే తప్పకుండా నీ మీద డిఫమేషన్ సూటుకు పోతాం, నీ మీద డిఫమేషన్ వేస్తాం. చాలామందికి తెలియదు భారతమ్మ యొక్క వ్యవహారం గురించి. చాలా అంటే చాలా సామాన్యరాలుగా వ్యవహరించేటువంటి తీరామది. ఆమె వాడే కారు కానీ ఆమె చేసే దైనందిక కార్యక్రమాలు కానీ మీరు ఆలోచన చేస్తే, ఎందుకంటే నేను ఇటీవల కాలంలో ఆ కుటుంబానికి కొంచెం దగ్గరగా ఉన్నా కాబట్టి విజయవాడకు పోయినటువంటి ప్రతి వారంలో కూడా ఒక్కసారైనా అక్కడ ఉన్నటువంటి మదర్ తెరెసా అనాథ ఆశ్రమం పోతుందేమో. అక్కడటువంటి అనాథ పిల్లలతో, అక్కడటువంటి వికలాంగులతో ఉదయం పోతే మధ్యాహ్నం వరకు ఆమె కాలక్షేపం చేస్తుంది. మీకు ఎవరికైనా తెలుసా ఈ విషయము? అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆమె. సామాన్యురాలు కాదు ఆమె. ఒక నిరాడంబరంగా ముఖ్యమంత్రి భార్యగా ఉన్న నిరాడంబరంగా